శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇదానీం వయం సర్వే 40తమ శ్లోకే ప్రవేశామః. ఇవాళ మనం 43వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్ర నిభాననా శాతోదరీ శాంతిమతి నిరాధార నిరంజన. ఈ శ్లోకంలో కూడా పూర్వార్థంలో 4 మంత్రాలు, ఉత్తరార్థంలో 4 మంత్రాలు, మొత్తం 8 మంత్రాలు, 8 నామాలు, 8 మంత్రాలు. శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్ర నిభాననా శాతోదరీ శాంతిమతి నిరాధార నిరంజన. శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్ర నిభాననా శాతోదరీ శాంతిమతి నిరాధార నిరంజన. శాంకరీ ప్రథమం, శ్రీకరీ ద్వితీయం, సాధ్వీ తృతీయం, శరచ్చంద్ర నిభాననా చతుర్థం, శాతోదరీ పంచమం, శాంతిమతి షష్ఠం, నిరాధార సప్తమం, నిరంజన అష్టమం. అష్టపది అయం శ్లోక. 8 పదాలు. శాంకరీ, ఎన్ని నామాలున్నాయండి అమ్మవారికి. శాంకరీ, శంకరస్య పత్ని శాంకరీ, భవస్య పత్ని భవానీ, రుద్రస్య పత్ని రుద్రాణి, మృడస్య పత్ని మృడాని, భవస్య పత్ని భవానీ. శాంభవి, 42లో శాంభవి చెప్పారు, శర్వాణి చెప్పారు. ఇప్పుడు శాంకరీ, శంకరస్య పత్ని శాంకరీ. అంతేకాదు, శం కరోతీతి శాంకరీ అని కూడా చెప్పచ్చు. శం కరోతీతి శాంకరీ. శం శం జ్ఞానానందము, జ్ఞానమనే ఆనందం. శం అంటే ఆనందం. ఏ ఆనందం అది? జ్ఞానమనే ఆనందం. ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. శం కరోతీతి శాంకరి, జ్ఞానమనే ఆనందాన్ని కలుగు చేస్తారు కనుక అమ్మవారు శాంకరి. శ్రీకరి, శ్రియం కరోతీతి శ్రీకరి, శ్రియం కరోతీతి శ్రీకరి. శ్రియం సంపద. ఏమిటా సంపద? ఆధ్యాత్మిక సంపద అవ్వచ్చు, భౌతిక సంపద అవ్వచ్చు. ఏ సంపదకైనా అమ్మవారే అధికారిని. అమ్మవారు శ్రీనిధి. అంటే అమ్మవారిని ధ్యానిస్తే, అమ్మవారిని సేవిస్తే ఆ శ్రీపతిత్వం ఇస్తారు. అంచేత ఏమన్నారు ఇక్కడ? శ్రీకరి, శ్రియం కరోతీతి శ్రీకరి, సంపదను కలిగించేవారు. సాధ్వీ, సాధ్వీ ఇక్కడ జాగ్రత్తగా గమనించాలండి. ఆ ఇల్లాలు మహాసాధ్వి అంటారు, ఆ గృహిణి మహాసాధ్వి అంటారు. ఏమిటి సాధ్వి? సంస్కృతంలో ఒక విశేషణ పదం ఉందండి, సాధు. సాధు అంటే బాగున్నది, మంచిది. సాధు సాధు, బాగుంది బాగుంది అంటుంటారు సంస్కృతంలో. సాధు అంటే మంచిది, బాగున్నది. పుంలింగ పదంలో సాధు మంచివాడు. కాషాయ వస్త్రాలు ధరించిన వాడిని సాధు అంటారు. అంటే మంచితనానికి, త్యాగానికి చిహ్నం గనక. కేవలం వస్త్రధారణలోనే అవుతుందా? ఆచరణలో ఉండాలి. సాధు. అదే స్త్రీ స్వరూపుణి అయితే సాధ్వీ, అది అక్కడ అర్థం. సాధు పుంలింగ పదం, సాధ్వీ స్త్రీలింగ పదం. సాధ్వీ. శాంకరి, శ్రీకరి, సాధ్వీ, సాధుస్వరూపం. ఎవరు సాధు అంటే? సాధుతత్వం అంటే ఏమిటి? సర్వభూత హితస్సాధు, సర్వభూత హితస్సాధు. ఎంత గొప్పదండి సంస్కృత భాష. ప్రతిదానికి నిర్వచనం ఇచ్చారు. సర్వభూత హితస్సాధు, సమస్త జీవులకు, మానవులకే కాదు మానవేతర జీవులకు కూడా హితాన్ని కలిగించడం, ఉపకారం కలిగించడం, శ్రేయస్సును కలిగించడం, అది సాధుత్వం. అటువంటి అమ్మవారు కనుక సాధ్వి.
శరచ్చంద్ర నిభానన. శరత్ చంద్ర నిభ ఆనన. శరత్ చంద్ర నిభ ఆనన. శరత్ చంద్ర, శరత్కాలంలో చంద్రుడి వంటి చంద్రుడితో నిభ సమానమైన ఆనన ముఖము కలిగిన వారు. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు, ఆశ్వేజ కార్తీకాలు శరదృతువు. వర్షాకాలంలో మేఘాలన్నీ వర్షించి వెళ్ళిపోతాయి. ఆశ్వేజ మాసం వచ్చినప్పటికి నిర్మలంగా ఉంటుంది ఆకాశం. అప్పుడు చంద్రుడు ఎంత స్పష్టంగా కనిపిస్తాడు. అది శరత్ చంద్ర అంటే. శరత్కాలంలో శరదృతువులో దర్శనమిచ్చేడు చంద్రుడు. అలా అమ్మవారి వదనం అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక శరత్ చంద్ర నిభ ఆనన. శరత్ చంద్ర నిభ ఆనన. శరత్కాలపు చంద్రుని వంటి ఆహ్లాదకరమైన ఆనందం ముఖం కలిగిన వారు. శాతోదరి, ఉదరం అంటే పొట్ట. స్థూలకాయం ఆరోగ్యానికి మంచిది కాదు. అది రావడానికి ఏవో కారణాలు చెప్తుంటారు. జన్యు రీత్యా వస్తుంటుందంటారు, వారసత్వ రీత్యా వస్తుందంటారు, ఆహార విహారాల వస్తుంటుందంటారు. అలాగే ఆంగ్ల భాషలో అయితే థైరాయిడ్ గ్రంథి అధికంగా స్రవించడం వల్లనో ఏదో కారణం వల్ల వస్తుందంటారు. ఏదైనా స్థౌల్యము మంచిది కాదు. స్థూలస్య భావ స్థౌల్యం. అంటే ఎలా ఉండాలి? యోగాభ్యాసం చేసేవాళ్ళు, ప్రాణాయామం చేసేవాళ్ళు శాతోదరత్వం కలగాలి. అంటే పల్చగా ఉండాలి, పొట్ట పల్చగా ఉండాలి. ఏమాత్రం పొట్ట కానీ ముందుకు రాకూడదు. స్త్రీ సౌభాగ్యం అది. స్త్రీ సౌందర్యంలో శాతోదరత్వం ఒకటి. అమ్మవారు ఆ రూపంతో ఉంటారట. శాతోదరి అంటే పలసని పొట్ట కలిగిన వారు. ఏమాత్రం పొట్ట ముందుకు కనిపించదు. అది సౌభాగ్య లక్షణం, సౌందర్య లక్షణం. సౌందర్య లహరి కదా అమ్మవారు. శాతోదరి. శాంతిమతి అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ శాంతి ఉంటుంది. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అన్నారు దేవతలు. శాంతిమతి, శాంతి కలిగిన వారు. తర్వాత నిరాధార, అమ్మవారు అందరికీ ఆధారం. మూలాధారం నుంచి అన్ని శక్తి స్వరూపాలు అన్ని చక్రాల్లోనూ అమ్మవారు ఉన్నారు కనుక అసలు ఆధారం మూలాధారం. ఆధార షట్చక్రాలకు ఆధారం మూలాధారమే. మూలాధారంలోనే కుండలినే ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారు? నిరాధార. అమ్మవారికి ఆధారం లేదు. అమ్మవారు అందరికీ ఆధారం. ఇక్కడ నిర్ అనే ప్రత్యయాలు వ్యతిరేక అర్థాలు. గుణము నిర్గుణము, గతము నిర్గతము, జలము నిర్జలము, రసము నీరసము, ఇవి వ్యతిరేక పదాలు. ని అనేవి ఉండొచ్చు. ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ నిరాధార, ఆధార, నిహి ఆధార, ఆధారము లేనిది. అమ్మవారికి ఎందుకంటే ఆధారం? అమ్మవారే అందరికీ ఆధారం. నిరాధార, ఆధారము లేనివారు. నిరంజన అంటే శాశ్వతత్వం కలిగిన వారు. నిరంజన స్వరూపిణి అమ్మవారు, శాశ్వత స్వరూపిణి. శాశ్వతి, అద్భుతమైన నామాలు. అటువంటి విశేషమైన నామాలు ఇక్కడ ఇచ్చారు. శాంకరి, శ్రీకరి, సాధ్వి, శరచ్చంద్ర నిభానన, శాతోదరి, శాంతిమతి, నిరాధార, నిరంజన. పునర్మిలామः आगामिनि कार्यक्रमे. सर्वेभ्यः श्री ललितापराभट्टारिकायाः दिव्यानुग्रहप्राप्तिरस्तु. स्वस्ति.